హాయ్ అండి అందరికీ. మా లహాన్వి అయితే రెడీ అయిపోయింది, వాళ్ళ డాడీ కూడా రెడీ అయిపోయారు. ఇవాళ అయితే నేను మీకు ఒక మంచి ప్లేస్ని అయితే చూపించబోతున్నాను. ఇవాళ థర్స్డే కదా, నేను ఒక టెంపుల్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఇది తెలంగాణలో ఒక టెంపుల్ మాత్రమే ఉంటుంది. ఆ టెంపుల్ ఏదో అయితే ఈరోజు చూసేద్దామండి. ఇవాళ మేము హోమం చేయించడానికి గుడికి వెళ్తున్నాము. ఆ గుడి ఏదనేది చూసేద్దాం. లహాన్వికి మెయిన్గా ఆటో అంటే చాలా ఇష్టము. క్యాబ్ అన్నా కార్ అన్నా అస్సలు నచ్చదు అన్నట్టు. కార్ క్యాబ్ రెండు ఒకటే, కానీ ఆ రెండు డిఫరెంట్ అనుకుంటుంది. ఆటో వెళ్దాం డాడీ అంటది. ఆటో అంటేనే చాలా ఇష్టం అన్నట్లు. చూడండి ఆటోలో కూర్చొని ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుంది. చాలా రోజుల నుంచి హోమం చేపిద్దామని అనుకుంటున్నా, కానీ అస్సలు కుదరట్లేదు ఈ మధ్య. దేవుడిది ఏదో ఒక పని మొదలు పెడదాము అనే ఆలోచన వచ్చేలోపే ఏదో ఒక ఆటంకం అనేది అయితే వస్తుంది. కాకపోతే ఈసారి 4-5 డేస్ ముందే అనుకున్నాము. గుళ్ళో కూడా రాయించామన్నట్టు, పేరు ముందుగానే రాయించాలి. అక్కడ మనం హోమం చేయించాలి అంటే మనం ఇంటి నుంచి ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదన్నట్లు. ప్రతిదీ గుళ్ళోనే వాళ్ళే ఇస్తారు. మనం ఓన్లీ హోమంకి ఎంత అవుతుంది, ఆ తెచ్చిన ఇంగ్రీడియంట్స్కి ఎంత అవుతుంది, టోటల్గా అమౌంట్ పే చేసేది ఉంటుంది. ఒక్క పర్సన్కి వచ్చేసి 4000 తీసుకుంటారండి అక్కడ హోమంకి. ఈరోజైతే ఎలాగో ఒకలాగా అనుకున్న పని అయితే అవుతుంది. ఈరోజైతే గుడికి అయితే బయలుదేరాము. ఇదేంటో కానీ సమ్మర్లో కూడా ఇవాళ అయితే వర్షం పడుతుంది. చిన్నగా చినుకులు పడుతున్నాయి. మేము గుడి దగ్గరికి వెళ్ళేసరికి బాగానే వర్షం పడింది. ఇక్కడ చూశారు కదా, పక్కన వారాహి అమ్మవారి గుడి, ఆ తర్వాత అక్కడ పక్క ప్రత్యంగిర అమ్మవారి గుడి అన్నట్లు. ఈ గుడిలో ఒక విశిష్టత ఉందంట. ఇక్కడ 3 దేవుళ్ళు కలిసి ఉంటారంట. ఇలాంటి గుడి మన తెలంగాణలో చాలా తక్కువ అంట. యాక్చువల్లీగా నేను ఏం హోమం చేయించడానికి వచ్చానో చెప్పలేదు కదా. ఇక్కడ చూశారు కదా, వారాహి అమ్మవారు, ప్రత్యంగి అమ్మవారు. ఇక్కడ కనిపిస్తున్న గుడిలో ఇంకొక దేవుడు ఉంటారు. ఇలా 3 ఉండే గుడులు చాలా తక్కువ.